100 మీటర్ల పరుగు పందెంలో ఏ 36 సెకండ్ల కాలంలోను, బి 45 సెకండ్ల కాలంలోనూ పోగలరు. ఈ పందెంలో బిని ఏ ఎన్ని మీటర్లలో ఓడిస్తాడు? జాగ్రత్తగా కనుక ఏమరపాటు కనుక మనకు వచ్చు అనే యాంగిల్లో పోయామనుకోండి, ఖచ్చితంగా తప్పు చేయడానికి ఎక్కువ అవకాశాలు వస్తాయి. ఎందుకంటే దానికి అనుకూలంగా ఆప్షన్లు డిజైన్ చేయబడి ఉంటాయి. అందుకోసం 100 మీటర్ల పరుగు పందెంలో ఏ 36 సెకండ్లని చెప్పాడు కాబట్టి ఏ బీలు ఇక్కడ స్టార్ట్ చేశారని చెప్పాడు. ఏ అనేవాడు బి అనేవాడు ఇక్కడ పరుగు పందెం స్టార్ట్ చేశారు. ఏ అనేవాడికి ఇక్కడ రావడానికి 36 సెకండ్ల కాలం పట్టింది. అదే బి అనేవాడికి వచ్చి 45 సెకండ్ల కాలం పట్టింది. అంటే ఏ గెలిచాడు అని అర్థమైంది. ఏ గెలిచే సమయానికి బి అనేవాడు ఇంకా వెనక్కే కదా ఉంటాడు. ఏ గెలిచే సమయానికి బి అనేవాడు 36 సెకండ్ల కాలం అయ్యేసరికి వాడు రీచ్ అవ్వడానికి 45 సెకండ్లు. బి అనేవాడు రీచ్ అవ్వడానికి 45 సెకండ్లు. బి అనేవాడు 36 సెకండ్ల కాలం అయ్యేసరికి ఇంకా రీచ్ అవ్వడం, ఇంకా వెనక్కి ఉంటాడు. ఎంత వెనక్కి ఉంటాడంటే 9 సెకండ్ల కాలం వెనక్కి ఉంటాడు. అందుకని క్లియర్గా మనకి బి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఏ తర్వాత మాట్లాడుకుందాం, ముందు బి గురించి మాట్లాడుకుంటే కనుక క్లియర్గా మనకి బి అనేవాడికి పూర్తి దూరం వెళ్ళడానికి 45 సెకండ్ల కాలం అయితే 45 సెకండ్ల కాలంలో 100 మీటర్ల దూరం వెళుతున్నాడు. 45 సెకండ్ల కాలం 100 మీటర్ల దూరం వెళుతున్నాడు. బీని ఏ ఎన్ని మీటర్లో ఓడిస్తాడని చెప్పాడు. 9 సెకండ్లలో ఓడిస్తాడు. ఆ 9 సెకండ్లకి సంబంధించిన దూరం ఎంత అని అడుగుతున్నాం. 45లో 9 5వ వంతు కాబట్టి 20లో 100లో కూడా 5వ వంతు ఎంత 20 అని చెప్పొచ్చు. 20 అని చెప్పొచ్చు. ఇక్కడ సమాధానం ఎంత అంటే కనుక 20 మీటర్లు అని చెప్తాం.